నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తెలంగాణ నిప్పుల కొలిమిలా మండిపోతోంది. మానుడి బగబగలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం ఒక్కరోజే వడదెబ్బతో రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అనధికారిక లెక్కే అయినప్పటికీ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భారత వాతావరణ శాఖ 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన రోజే ఈ మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా ఒకే రోజు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటడం విశేషం. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల మండలాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చెంచుపల్లి, హనుమకొండ జిల్లా, కమలాపూర్ ప్రాంతాల్లో 46.4 డిగ్రీల రికార్డు స్థాయి నమోదైంది. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. లారీలపై వెళ్లేవారు, రోజువారీ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వృద్ధులు ఎండల బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ తో పాటు డాక్టర్లు కూడా హెచ్చరించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు బగ్గుమంటాయి. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ఏకంగా చూసుకోవచ్చు, నిన్న వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 మంది వడగాల్పుల ప్రభావంతోనే మృతి చెందారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ నెల 28 వరకు కూడా వడగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉందంటే కూడా వెదర్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ నెల 25 నుంచి కూడా మనం చూసుకోవచ్చు రోహిణి కార్తె అంటే రోళ్లు కూడా కరిగేటువంటి, అంటే అంత విపరీతంగా ఎండలు బగ్గుమంటాయి. సో ప్రజలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రోహిణి కార్తెలు కూడా వడగాలులు, ఎండల తీవ్రత భరించలేని స్థితిలో కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. సో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మాక్సిమం 4:30 వరకు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మెయిన్ గా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా 40 చాలా వరకు కూడా 42, 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాక్సిమం గత ఏడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఫిబ్రవరి నెల నుంచే మనకు ఎండల ప్రభావం అనేది తీవ్రతంగా కనిపిస్తుంది. సో అప్పటి నుంచి మనకు మార్నింగ్ నుంచి అంటే మాక్సిమం 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా ఎండలు బగ్గుమంటున్నాయి. ఆఫ్టర్ దట్ వడగాలుల ప్రభావం, అంటే వడగాలుల ప్రభావము, వేడి, ఉక్కపోత అనేది నైట్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే బాడీ అనేది కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా, అంటే ఇంట్లో ఉండి ఇప్పుడు కిటికీలు, మెయిన్ డోర్స్ ఓపెన్ చేసుకున్నా బయట నుంచి వడగాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ అనేది మెయిన్ గా బాడీకి తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తున్నారు, ఎందుకంటే వడగాల ప్రభావం అనేది ఇంకా మరో వారం 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి తాకే కంటే ముందే ఈ వడగాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు కూడా మెయిన్ గా అగ్రికల్చర్ కి వెళ్ళేటువంటి వాళ్ళైతే ఇంకా అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే జిల్లాల వాళ్ళు కూడా మెయిన్ గా ఈ మార్నింగ్ టైంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు పొలాలకి. అట్లాంటి వాళ్ళు వాటర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా అత్యవసరం అయితేనే పొలాలు కూడా వెళ్ళాలి. మెయిన్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, 2 వీలర్ 4 వీలర్ ఇట్లా మనం మాక్సిమం ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ పాటిస్తూ కూడా ప్రయాణం చేయాలని కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే మొత్తం కూడా 33 జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే అధిక వేడి, ఎండల తీవ్రత అనేది మనకు కనిపిస్తుంది. మెయిన్ గా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మెయిన్ గా మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా ఎండల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో మెయిన్ గా మనకు గ్రేటర్ లో కూడా ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా రోడ్లపైన చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ప్రికాషన్స్ పాటించాలి, ఎందుకంటే చాలా వరకు ఇప్పటికీ 22 మంది మృతి చెందడం జరిగింది వడగాలుల ప్రభావంతో. సో అట్లాంటివి రిపీట్ అవ్వకుండా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే మరో కొద్ది రోజులు, వారం రోజుల పాటు కూడా 25వ తేదీ నుంచి కూడా వారం రోజుల పాటు ఎక్కువగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సంగీత, రైట్, థ్యాంక్ యూ లహరి.
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి ప్రమాదం తప్పింది. ముంబై నుండి హైదరాబాద్కు వస్తున్న విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా విమానాన్ని పక్షి ఢీకొందని పైలట్ ఫిర్యాదు చేశారు. ఘటన అనంతరం విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను ఎయిర్లైన్స్ అధికారులు సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం రన్వేపై తనిఖీ చేయడంతో ఎలాంటి పక్షి కనిపించలేదని అధికారులు తేల్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి ప్రమాదం తప్పింది. ముంబై నుండి హైదరాబాద్కు వస్తున్న విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా విమానాన్ని పక్షి ఢీకొందని పైలట్ ఫిర్యాదు చేశారు. ఘటన అనంతరం విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను ఎయిర్లైన్స్ అధికారులు సురక్షితంగా కిందికి దింపారు. అనంతరం రన్వేపై తనిఖీ చేయడంతో ఎలాంటి పక్షి కనిపించలేదని అధికారులు తేల్చారు. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య కార్యక్రమాలపై కూడా పడింది. ఢిల్లీలో ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సదస్సు వాయిదా వేయాలని భారత్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ముందు భారత ప్రభుత్వం ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల నేతలు, ప్రతినిధులు పూర్తి స్థాయిలో పాల్గొనేలా చూసేందుకు కొత్త తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎబోలా నియంత్రణ కోసం ఆఫ్రికా సిడిసి చేపడుతున్న చర్యలకు భారత్ పూర్తి మద్దతు ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల కారణంగా ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. 2-3 రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోనూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో నిండిపోవడం, బాట గంగమ్మ ఆలయం వద్ద కూల్ లైన్ ఉంది. ఎస్ఎస్డి టోకెన్లు లేని భక్తులకు దర్శనం 30 గంటలు పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని చెప్పారు. వెంకటేశయ్య, మీ అందరికీ తెలుసు సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని
ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే అలో చేస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేపించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞత. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల రద్దీ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వదర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ ప్రకటించడం కూడా జరిగింది. ఇక నిన్న ఒక్కరోజే దాదాపు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఇంకా వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో దీనికి తోడు వారాంతం కూడా కావడంతో మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ రోజు సాధారణంగా స్వామివారి అభిషేకం సేవ ఉంటుంది. దీంట్లో సామాన్య భక్తులను అయితే అనుమతించారు. ఆ టైం వరకు సామాన్య భక్తులకు దర్శనం ఉండదు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఒకవైపు అభిషేక సేవ జరుగుతుండగానే సామాన్య భక్తులను కూడా అనుమతించడం జరిగింది. దాదాపు 6,000 మందిని అభిషేక సమయంలోనే సామాన్య భక్తులకు దర్శనం చేయించామని చెప్పి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇక తిరుమలలో దర్శనం కంపార్ట్మెంట్లు మొత్తం 32, వైకుంఠం దర్శన కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయి బయట దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్లు విస్తరణ జరిగింది. అయితే టీటీడీ ముందుగానే వీటిని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ల విస్తరణ చేపట్టింది. బయట క్యూ లైన్ల షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్ల దగ్గర కూడా ఎప్పటికప్పుడు మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను కూడా నిరంతరాయంగా కూడా అందజేస్తున్న పరిస్థితి. అలా అక్కడే తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అధికారులు చెప్తున్నారు. ఇక రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచే క్యూ లైన్ లోకి భక్తులను అనుమతి అయితే టీటీడీ ఆపేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మళ్ళీ క్యూ లైన్ లో భక్తులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కూడా దాదాపు దర్శనానికి ఒక రోజంతా కూడా క్యూ లైన్ లోను కంపార్ట్మెంట్ లోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతానికి తిరుమలలో బాట గంగమ్మ సర్కిల్ వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రస్తుతం చలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు సంబంధించి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లో ప్రత్యేక షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇతర చోట్ల ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నారాయణగిరి ఉద్యానవనాలు ఇతర ఎక్కడైతే భక్తులు ఎక్కువగా ఉంటారో అక్కడంతా కూడా చలువు పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మాడ వీధుల్లో కూడా కూల్ పెయింట్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అలాగే మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా కూడా భక్తులకు మంచినీరు మొత్తం సరఫరా చేస్తున్న పరిస్థితి. ఇక దర్శనం సంగతి అలా ఉంచితే గదులు దొరక భక్తులు ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని దాదాపు 7,500 గదులు భక్తులకు అందుబాటులో ఉంచినట్లుగా టీటీడీ చెప్పింది. ఇది కాకుండా తిరుమలలో 5 PACలు ఉన్నాయి. అంటే పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్స్, భారీ వసతి సముదాయాలు ఉన్నాయి. అందులో కూడా భక్తులకు బస కల్పించామని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. ప్రధాన కళ్యాణ కట్టతో పాటు 11 మినీ కళ్యాణ కట్టలు కూడా అక్కడ భక్తుల తలనీలాల సమర్పణకు ఇబ్బంది లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ 5 రోజుల్లోనే గత 5 రోజుల్లోనే 4.32 లక్షల మంది భక్తులకు రికార్డు స్థాయిలో దర్శనాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా VIP దర్శనాలు, ఇతర రిఫరెన్స్లను కుదించి సామాన్య భక్తులకే ఎక్కువ మందికి దర్శనం కలిగేలా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఓన్లీ ప్రోటోకాల్ భక్తులు సెల్ఫ్ వస్తేనే తాము లెటర్లు అనుమతిస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు అయితే చేపట్టాము. అయితే రద్దీ అనుకున్న దానికన్నా మించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కొంచెం భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా VIPలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పి టీటీడీ సూచిస్తోంది. ప్రస్తుతం అయితే భక్తులకు దాదాపు ఒక రోజుకు పైగా అంటే సర్వదర్శన భక్తులు అంటే ఎలాంటి ముందస్తు టికెట్ లేని భక్తులు అంటే ఆన్లైన్ 300 కాకుండా అలాగే తిరుపతిలో ఇచ్చే
ఫ్రీ టైం స్లాట్ టికెట్లు కాకుండా నేరుగా క్యూ లైన్ లోకి వచ్చే భక్తులకు మాత్రం 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అయితే ఆన్లైన్ 300 భక్తులకు కూడా దాదాపు 5-6 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ కూడా ఇదే సమయం అయితే పడుతోంది. భక్తులు ఇవన్నిటిని కూడా గమనించుకొని తిరుమలకు ప్రయాణాలు పెట్టుకోవాల్సిందిగా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. అధికారులు అయితే ఎప్పటికప్పుడు స్వయంగా ఈవో గానీ అదనపు ఈవో స్వయంగా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని అయితే చెప్తున్నారు. సంగీత. థ్యాంక్ యూ వర్మ. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకుల సాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందని తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. క్యూ లైన్ మేనేజ్మెంట్ ను ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. రికార్డు స్థాయిలో గురువారం రోజు 79,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించామని, ఈ రోజు అభిషేక సేవలో కూడా సుమారు 6,000 మంది స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఐపీఎల్ లీగ్ దశ ముగింపు చేరుకున్న వేళ నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానంలో లక్ష్యంగా ఇరు జట్లు ఇవాళ హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 10 జట్లలో అత్యున్నత స్థానంలో ఉంది. ఆర్సీబీ సొంత చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నెంబర్ 1 స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు ఫైనల్కు చేరడానికి 2 అవకాశాలు లభిస్తాయి. అలాగే మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా 18 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పరంగా గుజరాత్ కంటే హైదరాబాద్ వెనుకబడి ఉంది. ఎస్ఆర్హెచ్ టాప్ 2లోకి వెళ్లాలంటే ఆర్సీబీని భారీ తేడాతో ఓడించడమే కాకుండా మెరుగైన నెట్ రన్ రేట్తో గెలిస్తే టాప్ 2 స్థానానికి చేరే అవకాశం ఉంది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్ లైనప్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో వరుసగా 2వ సీజన్లో టైటాన్ ఫేవరెట్ గా నిలిచింది. సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా దుమ్మురేపుతున్నారు. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 27 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో 14 సార్లు గెలుపొంది సన్ రైజర్స్ హైదరాబాద్ పైచేయి సాధించగా ఆర్సీబీ 12 విజయాలను నమోదు చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్లో ఈ 2 టీంలు తలపడడం గమనార్హం. ఆ ఆరంభ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 42 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. మరి నేటి ఉత్కంఠ మ్యాచ్లో గెలుపెవరిదో చూడాలి అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు నా అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.